హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, నువ్వులు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుందాము తీసుకొని. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వాక్కాయలు వేసుకుందాము. వాక్కాయలకి సీడ్స్ అనేది తీసేసి ఫ్రై చేసుకుందాము. వాక్కాయలు మగ్గిపోయినాయి కదా, స్టవ్ కట్టేసి చల్లారనిద్దాము. మిక్సీ జార్లోకి ఇందాక ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకుందాము. వెల్లుల్లిపాయి, రుచికి సరిపడు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి వాక్కాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు పచ్చడికి తాలింపు అనేది రెడీ చేసుకుందాము. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి వేసేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ వాక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి.